పేదల కళలో ఆనందమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ వేములవాడ శాసనసభ్యులు ఆర్ శ్రీనివాస్ పేర్కొన్నారు. రుద్రంగి మండలంలో 1,90,00,000 రూపాయలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జాతో కలిసి పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన 6 గ్యారెంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తుందని, ప్రజల ఆశీర్వాదంతో అధికారంలోకి రాగానే 6 గ్యారెంటీలను పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నామన్నారు. ఎన్నికల్లో గెలిచిన 2 నెలల్లోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షల వరకు పెంచామన్నారు. మండల కేంద్రంలో ప్రధాన రహదారి ఎత్తు పెరగడంతో డ్రైనేజీకి ఇబ్బంది అవుతుందని తెలుసుకొని నిధులు లేకున్నా ప్రత్యేక చొరవ తీసుకొని ఇరువైపులా డ్రైనేజీని ఏర్పాటు చేశామని, అంబేద్కర్ చౌక్, హై స్కూల్, హనుమాన్ ఏరియా నుండి ఇందిరా చౌక్ వరకు బైపాస్ రోడ్ ఏర్పాటుకు 1,50,00,000 నిధులు మంజూరు చేశానని, త్వరలో పనులు ప్రారంభమవుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, నాయకులు, గ్రామ ప్రజలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. గుర్తు కొద్ది క్షణాల్లోనే మన సభా కార్యక్రమం డి గారికి, అఫీషియల్స్, అన్అఫీషియల్స్, పోలీస్ సిబ్బంది అందరికీ ప్రదాత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఇప్పుడే ఇచ్చేశారు అన్నగారికి. మధ్యలో ఏం అది తేడా ఉండదు. సో చెప్పచ్చు సార్. సో దీంతో పాటు కొంచెం సూచన మీకు ఇవ్వాలంటే, ఇప్పుడు మీ దగ్గర గవర్నమెంట్ కొత్త 4 పథకం ఏర్పాటు చేస్తుంది. దీని మీద రైతు భరోసా ఒకటి ఉన్నాయి. దీని మీద మీ అందరికీ ఆల్ రైతుస్కి దయచేసి దీనికి మీరు పాల్గొని మీ పేరు అక్కడ నమోదు చేయించాలి. ఇంకా ఒకటి ఇంద్రమ్మ ఇల్లు ఉంది, దీనికి కూడా లిస్ట్ వస్తుంది. మీ ఇంటి దగ్గర పోయి వెరిఫై చేస్తారు మీకు ఇల్లు ఉందా లేదా. దీని మీద కూడా మీరు ఫీల్డ్ వెరిఫికేషన్ మరియు గ్రామ సభలో పాల్గొని మీ మొత్తం సహయోగం ఇవ్వాలి. పాల్గొనండి. అండ్ మీ చీకటి ఉంది రోడ్డుగా చెప్పి విలేకరులు వార్తలు రాస్తున్నారని చెప్పని మన వాళ్ళు చెప్పారు. నిధులున్నా లేకున్నా కలెక్టర్ గారు చెప్పగానే 16 లక్షల రూపాయలు వెచ్చించి ఈ సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసినా లేదా ఆలోచన చేయమని చెప్తున్నా. ఒకటి కాదు, అనేక సమస్యలు చెబుతూ పోతుంటే రుద్రంగి అంబేద్కర్ సర్కిల్ నుంచి, స్కూల్ నుంచి, హనుమాన్ టెంపుల్ నుంచి ఇందిరా చౌక్ వరకు అంతా రోడ్ అంతా పొక్కిలైపోయింది. మిషన్ భగీరథ పేరిట మొత్తం పొక్కిలైంది. ఇబ్బంది ఉందంటే 1,50,00,000 రూపాయలు సీసీ రోడ్డు నిధులు మంజూరు చేయించిన ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచన చేయమనుకుంటున్నారు. ఈనాడు 1,20,00,000 కాదు, ఇంతకుముందే 1,50,00,000 కూడా ఈ విధంగా ఈ గ్రామంలో ఎక్కడ ఏ ఇబ్బంది ఉందన్నా, ఎవరికి ఏ సమస్య ఉందన్నా మీ బిడ్డగా ఇంట్లో నేను ఆ కార్యక్రమాలను అమలు చేసే కార్యక్రమం, ఆసుపత్రులకు సంబంధించి లేకపోతే ఇతరత్ర వ్యక్తిగత కష్టాలు ఏవి వచ్చినా వాటిని పరిష్కారం చేయాలని చెప్పే లక్ష్యంతో ముందుకు పోతున్న తరుణంలో ఈ రుద్రంగి నాకు జన్మనిచ్చిన గడ్డగా ఈ రుద్రంగిని మరవకుండా ఉండేటువంటి ఒక కార్యక్రమం తీసుకొని రావాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి ఒక ఐటీఐఓ పాలిటెక్నిక్ ఇవ్వమని చెప్పి అడిగినా. ఐటీఐలో ఎవరు చదువుతున్నారన్నా, పాలిటెక్నిక్ ఎవరు చదువుతున్నారు, ఆ చదువుతూ ఎవరు ఉద్యోగాలు వస్తున్నాయి, ఏటీసీ వస్తుంది, ఏటీసీ ఇస్తానడు. ఆ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ 42 కోట్లతో మన రుద్రంగి మంజూరు కాబట్టి హైదరాబాద్ లో మల్లెపిల్లల తప్ప మళ్ళీ మన దగ్గర 6 కోర్సులు, 240 సీట్లు, 2 సంవత్సరాలు 480 సీట్లతో తలమానికమైనటువంటి 2/33 సబ్స్టేషన్ కావాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో మాట్లాడుతూ ఒప్పుకున్నాడు. నిన్ననే వరుణ్ గారు ఈ రోజు రుద్రంగిలో 132/33 సబ్సిడీ ఇవ్వాల్సిందని చెప్పి లేఖ రాసిండు. బహుశా త్వరలోనికి అది కూడా రాబోతా ఉంది. ఈరోజు నియోజకవర్గంలో భీమారం, పోసాన్పేట, సిరికొండ, నూకలమర్రి, రుద్రవరం ఎక్కడ వీలైతే అక్కడ సబ్స్టేషన్ కావాలంటే కలెక్టర్ గారితో లేఖ పంపగానే ఆశ్చర్యపోతుంది. అసలు ఏంటి ఇన్ని నిధులు వేమనాడుకు వెళ్తున్నాయని చెప్పి. బహుశా నేను ఒక మిత్రుడు ఏదో మెసేజ్ చూసిన అసలు మీరు ఈర్చపడుతున్న పక్క నియోజకవర్గాల్లో ఈ విధంగా ఏ విధంగా సాధ్యమవుతున్నాయని. ఎందుకు సాధ్యమవుతున్నాయంటే ఇప్పటిదాకా ఉన్న ఎమ్మెల్యేలు ఏమాత్రం పట్టించుకోకపోవడం వల్ల, ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే ఉండడం వల్ల పడావు పట్టేటువంటి పనుల్ని మీ బిడ్డ ఈ రోజు నియోజకవర్గంలో తీసుకుని వస్తుండు. అది మీ దయ, మీ కృషి అనేటువంటి కూడా చెప్పడానికి కోసం నేను ఏమాత్రం కూడా వెనక్కి పోకుండా చెప్పేటువంటి కార్యక్రమం. మీరు వెళ్లి చూడండి, మరిపల్లిలో చుట్టాలుంటే 12 ఏళ్ల కింద పడావు పట్టేటువంటి మరిపల్లి రిజర్వాయర్ పనులు కలెక్టర్ గారు మేము వెళ్లి ఈరోజు బ్రహ్మాండంగా పనులు చేపిస్తా ఉన్నాం. కలిగొండ సూరం ప్రాజెక్ట్ కింద 43 ఎకరానికి కుడియడమ కాళ్ళకి ఇచ్చేటువంటి పనులు కూడా యుద్ధ ప్రాతిపదికన చేసేటువంటి కార్యక్రమం ఆనాడు రేవంత్ రెడ్డి గారికి